హాయ్ ఎవరీవన్, ఈ వీడియో వచ్చేసి టూల్పాత్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి. సో టూల్పాత్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఎలా చేస్తాం ఏంటి అనేది. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకుంటున్నాను నేను. సో ఇక్కడ దీన్ని నేను రొటేట్ చేద్దాం అని చెప్పి అనుకుంటున్నా. అంటే సపోజ్ ఇలా ఉంది. సో దీనికి నేను ఏంటంటే మిషనింగ్ తీసుకుంటున్నా. సో ఇది ఒక జస్ట్ ఎగ్జాంపుల్ కింద తీసుకుంటున్నా. ఓకే, సో ఇక్కడ స్టాక్స్ అనేది నేను అప్డేట్ చేస్తున్నా. సో ఇక్కడ కటింగ్ టూల్ తీసుకుంటున్నా 4mm, ఎందుకంటే ఆ స్లాట్ వచ్చేసి చాలా చిన్న తీసుకున్నాను కాబట్టి. టాప్ ఆఫ్ ది స్టాక్ టు -10mm వరకు ఇస్తున్నాను. సో ఇదిగోండి, ఇది ఇక్కడ ఇలా తీసుకుంటుంది. యాక్చువల్గా ఇది లెఫ్ట్ సైడ్ వచ్చింది, అంటే సెలెక్షన్ అనేది రివర్స్ అయింది, అందుకని అవుట్ సైడ్ చేస్తుంది అన్నమాట. స్లాట్ పెట్టి ఇలా చేస్తాను. సపోజ్ నాకు ఇదే ఇక్కడ రొటేట్ చేయాలి. సో దీన్ని ఒకవేళ మనం కానీ చేయాలనుకుంటే చాలామంది ఏం చేస్తారంటే దీన్ని 2-3 టైమ్స్ అనేది చేస్తూ ఉంటారు. సో అలా చేసే బదులు మన ఇక్కడ టూల్పాత్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది యూస్ చేసుకోవచ్చు అన్నమాట. సో మన మెయిన్ టాపిక్ కూడా అదే. సో దానికి ఇక్కడ ఉంటుంది అన్నమాట టూల్పాత్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది. సో టూల్పాత్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది తీసుకున్న తర్వాత ఇలా వస్తుంది. సో మనం ఏ టైప్ ఆఫ్ మెథడాలజీ ఇక్కడ ఫాలో అవుతున్నాం. సో ట్రాన్స్లేట్ అంటే ఇలా పక్కకి షిఫ్ట్ చేసే టైప్ కావాలా లేదా రొటేట్ టైప్ కావాలా. సో ఇక్కడ రొటేట్ టైప్ తీసుకుంటే రొటేట్ టైప్కి రిలేటెడ్ ఇక్కడ సెట్టింగ్స్ వస్తాయి. ట్రాన్స్లేట్ తీసుకుంటే దానికి తగ్గట్టు వస్తుంది. అలాగే మిర్రర్ తీసుకుంటే మనం ఎక్కడికి మిర్రర్ చేయాలనుకుంటున్నాం దానికి తగ్గ సెట్టింగ్స్ అనేది వస్తుంది అన్నమాట. ఇప్పుడు సపోజ్ దీన్ని రొటేట్ చేయాలనుకున్నాం కాబట్టి రొటేట్లో పెట్టుకున్నాం. సో మెథడ్ ఇప్పుడు దాన్ని ఏంటి కోఆర్డినేట్ని తీసుకుంటున్నావా లేదంటే టూల్ ప్లేన్ తీసుకుంటున్నాం. సో కోఆర్డినేట్లోనే ఉంది కాబట్టి కోఆర్డినేట్లోనే ఉంచుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సోర్స్, సో మనం రొటేట్ చేయడానికి ఏం సోర్స్ తీసుకుంటున్నాం. ఎన్సీ అంటే న్యూమరికల్ కోడ్ సెట్టింగ్సా లేదంటే జామెట్రీ. సో ఇక్కడ ఉన్న జామెట్రీ సెలెక్ట్ చేసుకుంటున్నాం కాబట్టి జామెట్రీలో పెట్టుకున్నాం. సో ఇక్కడ మెయిన్ సోర్స్ ఏంటి, సో ఇక్కడ క్రియేట్ చేసిన టూల్ పాత్ కాబట్టి ఆ టూల్ పాత్ అనేది తీసుకున్నాం. సో ఇక్కడ మళ్ళీ క్రియేట్ న్యూ ఆపరేషన్. సో అక్కడ కొత్త ఆపరేషన్ కింద క్రియేట్ చేయాలా ఏంటి అనేది అనమాట ఇది. సో
కొత్త ఆపరేషన్ కింద క్లిక్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రొటేట్. సో దానికి ఒక సెంటర్ పాయింట్ తీసుకోమంటుంది. సో ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకున్నాను సెంటర్ పాయింట్ అనేది. సో సెంటర్ పాయింట్ తీసుకున్న తర్వాత ఎన్ని కావాలి టోటల్? సో 4, 5, 6. సో ఇలాగా మనకి ఎన్ని కావాలంటే అన్నీ ఇక్కడ క్రియేట్ అవుతాయి అన్నమాట. సో ఇదిగోండి సెపరేట్గా క్రియేట్ అయిపోయింది. సో ఇలాగ సెపరేట్ కావాలంటే సెపరేట్ క్రియేట్ చేసుకోవచ్చు టూల్ పాత్. లేదు అంటే ట్రాన్స్ఫార్మ్ టూల్ పాత్ అని ఒకటే టూల్ పాత్ కింద క్రియేట్ అవుతుంది. సో అది ఎలాగంటే చూపిస్తాను చూడండి. ఇప్పుడు సపోజ్ ఇది వచ్చిన తర్వాత, సో ఇది మన సోర్స్ కాబట్టి ఇక్కడ ఈ ఆప్షన్ అనేది రిమూవ్ చేసి, సో రొటేట్ ఆప్షన్ పెట్టుకుని రొటేట్లో ఇక్కడ నేను ఇదేంటంటే ఆరిజిన్ పాయింట్ అనమాట. సో ఆరిజిన్ పాయింట్ తీసుకుంటే మనం ఇక్కడ ఏం సెలెక్షన్ ఇవ్వని అవసరం లేదు. సో ఆరిజిన్ పాయింట్ తీసుకుని సపోజ్ నేను ఒక 4, 5 ఇస్తున్నా. సో ఇక్కడ చేసిందా చేస్తుంది. సో ఒకసారి ఎలా వచ్చింది అనేది చూద్దాం. సో దీనికంటూ మనం డ్రా చేసే అవసరం ఉండదు, బట్ ఎంత డిస్టెన్స్లో కావాలనేది మన డిస్టెన్స్ అది ఇస్తే ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది అలా జరుగుతుంది అనమాట. సో ఇది దీంట్లోనే కాదు 4th and 5th యాక్సిస్లో కూడా యూజ్ చేసుకోవచ్చు మనం. సో ఇది ఫస్ట్ చేసింది, తర్వాత ఇది రిమైనింగ్ ఇదిగోండి ఇక్కడ. సో ఇలా మనం ట్రాన్స్ఫర్మేషన్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీని బదులు ఇంకోటి చూపిస్తాను చూడండి. సపోజ్ నా దగ్గర వరుసగా ఉన్నాయి, అవి సేమ్ ఆపరేషన్ చేయాలి. ఒక రెక్టాంగిల్ బాక్స్ తీసుకున్నాము. సో నేను ఒక రెక్టాంగిల్ బాక్స్ ఇక్కడి నుంచి తీసుకుంటున్నా. 10 x 10 తీసుకుంటున్నా బాక్స్. సో 10 x 10. సో ఈ బాక్స్ అనేది నాకు ఇక్కడి నుంచి ఒక 10 mm డిస్టెన్స్లో ఉంది. సో నేను దానికి ట్రాన్స్ఫార్మ్ అనేది యూజ్ చేస్తాను. సో ట్రాన్స్లేట్ అనే ఆప్షన్తో నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను. సో డిస్టెన్స్ వచ్చేసి 10 x 10. సో రిమైనింగ్ ఇక్కడ క్లోజ్ చేస్తున్నా. సో ఫస్ట్ దీనికి ఒక టూల్ పాత్ అనేది క్రియేట్ చేస్తాను. పాకెట్ అనేది తీసుకుని, ఓకే. సో తీసుకున్న తర్వాత 4 mm. సో ఇందాక మనం తీసుకున్న కట్టర్ ఉంది, సో దాంతోనే చేద్దాం అనమాట. అండ్ ఇక్కడ స్టాక్ వచ్చి 0 తీసుకుంటున్నాను. సో రఫింగ్, సో ప్యారలల్ యాక్సిస్ తీసుకుంటున్నా. అండ్ ఫినిషింగ్ పాస్ 0. అండ్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఎంట్రీ మోషన్ ఉంది. అండ్ డెప్త్ ఆఫ్ కట్ వచ్చేసి 1 mm తీసుకుంటున్నాం. అండ్ లింకింగ్ పారామీటర్స్, సో లింకింగ్ పారామీటర్స్ వచ్చేసి ఇక్కడ డెప్త్ -12 mm వరకు చేయాలని చెప్పి తీసుకుంటున్నాం. సో ఇదిగోండి ఇక్కడ టూల్ పాత్ అనేది క్రియేట్ అయ్యింది. సో దీన్ని ట్రాన్స్ఫార్మ్ చేద్దాం. సో ఇందాక మనం సర్క్యులర్ చూస్తాం కదా, ఇప్పుడు ట్రాన్స్లేట్ చేద్దాం. సో ట్రాన్స్లేట్లో పెట్టుకున్న తర్వాత, సో సోర్స్ అనేది ఇదే కాబట్టి ఇదే తీసుకున్నా. సో క్రియేట్ న్యూ ఆపరేషన్. సో నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ అనేది ఇంక్రీజ్ చేయకుండా ఇది ఒక్క దాంట్లోనే మనం చేసుకోవచ్చు అనమాట. సో ఇది తీసుకున్న తర్వాత ఇక్కడ రెక్టాంగిల్ దాంట్లోనే సో ఆప్షన్స్ ఎలా ఉంటాయి, ఇన్స్టెన్స్ ఏంటంటే ఇక్కడ ఎన్ని నెంబర్స్ కావాలి అని అడుగుతుంది. నేను ఫర్ సపోజ్ ఎక్స్లో వచ్చేసి 4 నెంబర్స్ కావాలి, అండ్ వైలో వచ్చేసి 3 నెంబర్స్. సో 3 నెంబర్స్లో ఇది కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది అనమాట.
నెక్స్ట్ బిట్వీన్ పాయింట్స్ అంటే ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి రావాలి. సో ఫ్రమ్ టు అనమాట. నెక్స్ట్ సో డెల్టా ఏంటంటే 3Dలో చేసుకోవాలన్నమాట. సో ప్లేన్స్లోని తర్వాత ఎంత డిస్టెన్స్లో కావాలి ఎంత యాంగిల్ అనేది. సో బిట్వీన్ ప్లేన్స్ సో ఫ్రమ్ ఒక పాయింట్ నుంచి ఇంకో ప్లేన్ వరకు సెలెక్షన్ చేసుకోవచ్చు అనమాట. సో టాప్ లైన్లను పెట్టుకుని. సో ఇక్కడ రెక్టాంగిల్ ఏంటంటే మన ఇచ్చే వాల్యూస్ మీద డిపెండ్ అవుతుంది. సో ఇక్కడ ఏమో టోటల్ డిస్టెన్స్ కూడా ఇవ్వచ్చు అనమాట. సో ఇక్కడ నాకు ఎక్స్లోనేమో యాక్చువల్లీ ఇది చేంజ్ అయింది. సో ఎక్స్లో వచ్చేసి 4 అండ్ వైలో వచ్చేసి 3. అండ్ నెక్స్ట్ ఎక్స్ అండ్ వైలో ఎంత డిస్టెన్స్ కావాలి. సో నాకు ఆల్రెడీ ఇక్కడ నుంచి 10x10 ఉంది కాబట్టి నేను ఇక్కడ 20x20 ఇస్తాను. సో 20x20 ఎందుకంటే ఆల్రెడీ 10x10 ఉంది. సో మన ఇక్కడ 10x10 ఇస్తే దీని పక్కనే వస్తుంది. సో దీని మధ్య కూడా డిస్టెన్స్ కావాలి కాబట్టి 20x20 అంటే దాని స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ అవుతుంది అనమాట. సో అయిన తర్వాత 20x20 ఓకే. సో ఇదిగోండి ఇలా ట్రాన్స్ఫార్మ్ అనేది జరుగుతుంది అనమాట. సో నెంబర్ ఆఫ్ మనం వెళ్ళి అన్నీ రిపీట్ చేసి చేయకుండా సో ఒకేసారి మనకి ఎన్ని కావాలంటే అన్ని నెంబర్స్ చేసుకోవచ్చు అనమాట. సో ఒకసారి దీనికి సిమ్యులేషన్లో కనుక చూస్తే సో ఇదిగోండి ఇక్కడ ఇది సో ఇలా మన ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఒక టూల్ పాత్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ చేసుకోవడానికి అది బాగా యూజ్ అవుతుంది అనమాట. లైక్ మనం దీన్ని ఒకేసారి చేసిన దాన్ని నెంబర్ ఆఫ్ అంటే ఇప్పుడు దాంట్లో కానీ నెంబర్ ఆఫ్ హోల్స్ కానీ ఉన్నా లేదంటే ఇంకా ఎక్కువ ఆపరేషన్స్ ఉన్నా సరే ఇలాగ మనం యూజ్ చేసి చేసుకోవచ్చు.